యువత మత్తుకు బానిసలు కావద్దని నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో నేర నియంత్రణ, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత ఫోన్లకు అలవాటు పడి తప్పుద్రోవ పడుతున్నారని చెప్పారు. గంజాయి, మద్యంకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. శాంతి భద్రతల రక్షణకు స్థానికుల సహకారం అవసరమన్నారు. పోలీసుల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, నాయకులు శ్రీగాకొల్లు నాగరాజు, చిల్లకూరు రాధాకృష్ణారెడ్డి, మైపాటి సుబ్రహ్మణ్యం, విడవలూరు నాగార్జున, చేవూరు మోహన్, శ్రీరామ్, శేషు కుమార్, పాలేపు మహేష్, కొమ్ము యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు రూపొందించినటువంటి కార్యక్రమం గ్రామ సందర్శన పల్లె నిద్ర. దీనిలో భాగంగా కోవూరు సర్కిల్ పరిధిలో ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో ఈరోజు ఈ అందరు గ్రామస్తులందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల గురించి, రోడ్డు ప్రమాదాల గురించి, అదేవిధంగా ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలు దుర్వినియోగం, వాటిని కట్టడి చేయాల్సిన పరిస్థితుల గురించి, అదేవిధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు, బాలబాలికలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా గ్రామస్తులకి చెప్పడం జరిగింది. ఈ విషయాల్లో ఏదైనా వ్యక్తిగతంగా ఫిర్యాదులుంటే పోలీసు వారిని సంప్రదించవలసిందిగా సూచన చేయటం జరిగింది. గ్రామస్తులందరూ కూడా పోలీస్ శాఖ నుంచి వచ్చేటువంటి సూచనలు పాటించి వాళ్ళు సంతోషంగా శాంతి భద్రతలు చక్కగా ఉండేలాగా జీవిస్తారని చెప్పి, అందుకు మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేశాం. షేక్ గారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ ప్రశ్న నాకు అర్థం కాలేదు. గ్రామస్తులకి ముందు అవగాహన కల్పిస్తున్నాం. నేరాలు ఎలా జరగవచ్చు, తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మీరేం ఇబ్బంది పడతారు, కాబట్టి మీరు అంత దూరం కాకుండా ముందస్తుగానే జాగ్రత్తగా ఉండండి అని అందరిని కూడా వాళ్ళని ఒక అలర్ట్ చేసేదానికోసంగా ఈ కార్యక్రమం చేపట్టాం. నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేస్తాం. పోలీస్ బేసిక్ జాబే అది. జరగకుండా ఉండేదానికి ముందుగానే ముందస్తు చర్యలు, జాగ్రత్త పడేదానికి ఇలా చేయండి బాబు అని చెప్పేదానికి వచ్చాం అందరి దగ్గర కూడా. దానికి సంబంధించినటువంటి సూచనలే మనం ఇచ్చాం. మా దగ్గర నుంచి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, గతంలో లేదు, ఈ మధ్యకాలంలో బాగా విపరీతమైనటువంటి మత్తుకి అలవాటు పడిపోతా ఉన్నారు కుర్రోళ్ళు. ఇప్పుడు తాగటమేమో తాగపోతే వాడేం చేతగానల్లా చూస్తూ ఉన్నారు జనాలంతా. మందు తాగేది పక్కన పెడితే గంజాయి అనేది బాగా ఎక్కువైపోయిందని ఎలిగేషన్. మరి మన ఊర్లో పరిస్థితి ఏందో మీరు చెప్పాలి. మీరు చెప్తే మీ ఊరు గురించి చెప్పాలి. ఓవరాల్ ఎక్కువ ఎక్స్పాండ్ అయిందంటున్నారు. టౌన్లో ఉంది ఆ పరిస్థితి. మా ఊర్లో టౌన్ కి చుట్టూ ఉండేటువంటి టౌన్షిప్స్ ఉన్నాయి కదా, మా ఊర్లో లేదు సార్. ఉన్నారా ఇక్కడ? అది ఊర్లో లేదంటారండి. ఎవరన్నా అమ్ముతున్నారని తాగేవాళ్ళు ఉంటే మేమే తీసుకెళ్ళి 4 రోజులు వాళ్ళకి తగిలించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి హాస్పిటల్కి పంపించి అన్నీ చేస్తాం. తాగేవాళ్ళు ఉంటే. అమ్మేవాళ్ళు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ సంగతి ఎట్లా తెలుసుకోవాలో అక్కడ తెలుస్తాం చట్ట ప్రకారం. గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరిస్తే ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాడి ప్రవర్తన మామూలుగా వచ్చాడు, పని చేసుకుంటున్నాడు, కయ్యల్లో పోతున్నారు, కూలీ పనులు చేసుకుంటున్నాడు, ఇటుక బట్టీల్లో చేసుకుంటున్నాడు, లేకపోతే రొయ్యల గుంటల దగ్గర కూలీ పనులకు పోతున్నాడు, ట్రాక్టర్ డ్రైవర్కి పోతున్నాడు, లేదా ఊరిక సోదాగా తిరుగుతా వాడంతా సోకు, వాడు ఖర్చు పెట్టడం, డబ్బులు, వాడి వ్యవహారాలు అన్నీ ఇంకో తేడా అర్థమవుతుంది మనకి. మనం ఎట్టున్నామో మన పక్క వాళ్ళు ఎట్టున్నారు, వాడు ఎట్టున్నాడు, తేడా వాడు అనేది మనం గమనించగలం. మనుషులు అందరం ఆ మాత్రం తెలివితేటలు లేకుండా లేం కదా. అట్లాంటి ఏదన్నా ఉంటే కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం, లేకపోతే గ్రామ పోలీస్ సచివాలయాల్లో ఉన్నారు కాబట్టి వాడేదో తేడాగా ఉన్నాడమ్మా గమనించుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకైనా చెప్తారు. దానివల్ల ఏంటంటే రేపటి రోజు మీ గ్రామంలో ఎవరో ఒకళ్ళు పెద్ద సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశం తగ్గింది. కొంతమంది నమ్మకంగా వస్తారు, ఏదో పెళ్ళుంది వెళ్ళి రావాలని పక్కింట్లో ఉన్నట్టుగా ఉండి 3 నెలల తర్వాత బంగారం వాడికి తీసుకొని వెళ్ళిపోతారు. ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడంటే వాడిని అనుమానించదగ్గ మనిషే. ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏ పని చేయకుండా యాడ్ నుంచి వస్తాయండి డబ్బులు ఖర్చు పెట్టుకునేవాడిని. ఏదైనా పని చేస్తేనే కదా. అందులో వేరే పరాయి ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, ఏ పని పాట ఏం చేయట్లేదంటే వాడు డబ్బులు తప్పు చేసినా తెచ్చున్నానని ఉండాలి డబ్బులు.
ఊళ్ళో వాళ్ళకే తెలిసింది మీకు ఎవరు ఆస్తిపరులు, ఎవరికి ఉంది, ఎవరు వ్యవసాయం, ఎవరు కౌలుకి వస్తాయి, ఎవరు డబ్బులు వస్తాయని. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.